నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రధాన కూడలిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న కల ఇన్ని రోజులకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చొరవతో నెరవేరుతుందని వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు తుమ్మతాటి రాజశేఖర్ తెలిపారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం నెల్లూరులోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో ముత్తుకూరు మండలానికి చెందిన ఎస్సీలు మంత్రి కాకానీని కలిశారు. సుమారు 500 మంది ముత్తుకూరు నుండి బైక్ ర్యాలీ ద్వారా మంత్రి నివాసానికి చేరుకున్నారు. మంత్రిని కలిసిన వారు మండలం ప్రజల చిరకాల కోరిక అయిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహాయం చేయాలని వైసీపీ మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం పరిశీలించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంటనే అంగీకరించి ముత్తుకూరులో విగ్రహం ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టాలని వారికి సూచించారు. అడిగిన వెంటనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సహకరించి సహాయం చేసిన మంత్రికి యువత హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట సుబ్బయ్య, సర్పంచ్ మస్తానమ్మ, ఉప సర్పంచ్ అల్లంపాటి గోపాల్, వైసీపీ సీనియర్ నాయకులు పాముల శ్రీనివాసులు, సుబ్బరాయుడు, దువ్వూరు హరికృష్ణ, పలువురు ఎస్సీసీఎల్ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. మేము ఒక 20 సంవత్సరాల నుంచి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని మా ముత్తుకూరు మండలంలో ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ ఇన్ని సంవత్సరాలకి మా కళ నెరవేరేది. గోవర్ధన్ రెడ్డి సారు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు. ఇప్పటికి ఈ టైంలో గోవర్ధన్ రెడ్డి సార్ని అడగతానే క్షణాల్లో ఆ సమస్యని ఇమీడియట్లీ మీరు పెట్టుకోండి అని మాకు శాంక్షన్ చేయడం జరిగింది. బజార్లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూని నడి బజార్లో పెట్టమని ఆయన ఇమీడియట్లీ మేము అడిగి ముత్తుకూరు మండలం ఉన్న పంచాయతీలో 20 పంచాయతీలో ఉన్న దళితులందరూ కోరిన మేర వెంటనే ఆయన ఆ యొక్క కార్యక్రమాన్ని ఇమీడియట్లీ చేసిమని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. నిజంగా మా జీవితాంతం మా యొక్క మొత్తం దళితులమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఆయనకి రుణపడి ఉంటాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి అందరికీ గొప్ప వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత. ఆయన్ని ఎవరిని మరవలేము. ఈరోజు ఎన్నో విషయాల్లో ఆయన్ని నేను తలుచుకోకుండా ఎప్పుడూ ఉండలేదు. కానీ అట్లాంటిది గోవర్ధన్ రెడ్డి నిజంగా దళితులకి ఇంత అండగా ఉంటాడని, ఎవరు ఇంత బాగా రెస్పాండ్ అవుతాడని ఎవరు మేము చాలా సంతోషపడుతున్నాము. అసలుకి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ మండలంలో మాకు ఇంత, అందులో పారిశ్రామిక ఒక ఏరియాలో ఇంత గొప్పగా ఆయన్ని స్పందించి మా దళితులు మనసుని అర్థం చేసుకొని ఇమీడియట్లీ వాళ్ళు అడిగింది చేయాలా అనే ఒక మంచి మనసుతోటి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మా కన్వీనర్ గారు మా అందరి పట్ల ఉండి ఆయన దాన్ని ముందుగా ప్రోత్సహించి మా అందరికీ సహాయంగా చేస్తూ ఇక్కడ మా దళితులందరికీ ఆప్యాయంగా చూసుకుంటూ ఆయన చాలా సహాయం చేస్తున్నాడు. నిజంగా మేము రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మా దళితులందరి తరఫున 20 పంచాయతీలు దళితులు కానీ అందరు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరి తరఫున మేము ఆయనకి రుణపడి ఆయన ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మేము మా భుజాల మీద తీసుకుంటాము. 100% ఆయన ఈసారి మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా చేసుకుంటాము, ఆయన మళ్ళీ మంత్రిగా చేసుకుంటామని మా సభాముఖంగా అందరూ మా సోదరులందరూ కూడా, దళిత సోదరులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ వచ్చారు. అలాగే కొంతమంది రాలేకపోయారు, వాళ్ళు కూడా రేపు ఆవిష్కరణప్పుడు అందరూ వస్తారు. మొత్తం 20 పంచాయతీల్లో ఉండే దళితులు అందరూ మా అన్నకి సపోర్ట్గా ఉండి ఐసీపీని నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. ఎస్సీలకి ఇప్పటికి చాలా సహాయం చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి రేపు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తామని, మా అమూల్యమైన ఓటుని ఖచ్చితంగా వైసీపీకి వేసి గెలిపిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం.